8వ తారీఖు అక్టోబర్ నెల 2024 సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము ఎఫెసీయులకు 6వ అధ్యాయము 12వ వచనము. మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులగు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. సహోదరి సహోదరులారా, ప్రభువుని మన రక్షకునిగా అంగీకరించిన తరువాత మనకు ఎన్నో పోరాటాలు ఎదురవుతూ ఉంటాయి. మనం అనుకుంటూ ఉంటాము, ఈ శ్రమ నాకు పలానా వ్యక్తి వలన కలిగింది, లేదా పలానా కారణం వలన ఇలా జరుగుతూ ఉంది అని. అయితే దేవుని వాక్యం చెప్తుంది, మనము పోరాడేది శరీరాలతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ అని. అవును, ప్రభువునకు వ్యతిరేకంగా ఎన్నో శక్తులు ఈ లోకంలో ఉన్నాయి. ఆ శక్తులే మనకు వ్యతిరేకంగా పనిచేస్తూ మనకు హాని చేయాలని ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటాయి. అపవాది ఎప్పుడెప్పుడు మనల్ని మానసికంగా శారీరకంగా కృంగదీయాలి అని, మనకు ప్రాణహాని చేయాలని, ప్రభువు నుండి మనల్ని దూరం చేయాలి అని ఎన్నో రకాల ప్రయత్నాలను చేస్తూ ఉంటాడు. అయితే ప్రభువుని విశ్వసించిన వారముగా ఈ అపవాది యొక్క తంత్రములన్నిటినీ మనం గుర్తించగలగాలి. మన మనసులో అపవాది కలిగించే ఆలోచనలకు ఏమాత్రము భయపడకూడదు, బాధపడకూడదు. ఎందుకంటే ఎన్ని శక్తులు ప్రభువునికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నప్పటికీ ప్రభువే సర్వశక్తిమంతుడైన దేవుడు అని మనం గ్రహించాలి. ప్రభు యొక్క శక్తి ముందు ఏ అపవాది శక్తి విజయాన్ని సాధించలేదు. మనము ఆరాధిస్తున్న ప్రభు యొక్క గొప్పతనాన్ని గుర్తించి ప్రభువుని బట్టి విశ్వాసాన్ని, ధైర్యాన్ని కలిగి ఉండాలి. మనం మన హృదయపూర్వకముగా ప్రభువుని ప్రేమిస్తూ ప్రభువుపై విశ్వాసాన్ని కలిగి ఉండాలి. మనకు వ్యతిరేకమైన శక్తులతో మనము పోరాడటం లేదు, కానీ ప్రభువే మన తరఫున యుద్ధం చేస్తాడు. యుద్ధము యెహోవాదే. కాబట్టి ఎన్ని పోరాటాలు మనకు కలిగినా ప్రభువులో బలంగా ఉండడం నేర్చుకోవాలి. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరొక నూతన దినములోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. అపవాది ఏదో విధంగా మమ్మల్ని కృంగదీయాలని ప్రయత్నిస్తూ ఉంటాడు తండ్రి. అపవాది వేసే తంత్రములకు భయపడే వారముగా మేము ఉండకూడదు ప్రభువా. విశ్వాసంలో బలహీన పడకూడదు తండ్రి. ప్రతిదినము మీరే మా విశ్వాసాన్ని బలపరచండి ప్రభువా. ఈ లోకంలో మాకు కలిగే శ్రమలు, పోరాటాలకు కృంగిపోయే వారముగా కాకుండా మిమ్మును బట్టి, మీ శక్తిని బట్టి ధైర్యంగా ఉండేలాగున మమ్మల్ని దీవించండి తండ్రి. ఎన్ని అపవాది శక్తులు మాకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నప్పటికీ ఆ తరఫున మీరే వాటితో యుద్ధం చేసి మాకు విజయాన్ని అనుగ్రహించమని, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.